నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఒక క్రూజ్ నౌకలో అరుదైన వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు సముద్రంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా అట్లాంటిక్ మహాసముద్రంలో కేప్ వెడ్డే తీరానికి సమీపంలో వేచి ఉన్నారు. ఇప్పటికే 3 ప్రయాణికులు మృతి చెందడం, మరో 3 తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ షిప్ ఆపరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎంవి హోండియస్ దాదాపు 150 మంది ప్రయాణికులతో అర్జెంటీనా నుంచి బయలుదేరింది. వాస్తవంగా అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంలో వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే అంతలోనే వైరస్ వ్యాప్తి చెందడంతో కేప్ వెర్డే తీరంలోకి వచ్చిన తర్వాత సహాయం కోసం నౌక నుంచి స్థానిక అధికారులకు అభ్యర్థన వెళ్ళింది. అయితే అందులోని వారు దిగేందుకు అనుమతి లభించలేదు. ప్రజా ఆరోగ్య ఆందోళనల దృష్ట్యా తమ రేవులో ఆ నౌకను నిలిపేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదని కేప్ వెర్డే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ తీరానికి దూరంగా సముద్ర జలాల్లో అది నిలిచి ఉందని పేర్కొంది. నౌకలోని ప్రస్తుత పరిస్థితికి అరుదైన హంటా వైరస్ కారణమని అనుమానిస్తున్నారు. ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే క్రూజ్ షిప్లోకి ఈ వైరస్ ఎలా వ్యాపించిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు.